ఇప్పుడు మనం భోగి రోజు చేసే ఇంకొకటి గోదా కళ్యాణం అండి. జనరల్గా గోదా కళ్యాణం అన్నది నాకు తెలిసిన మట్టుకి గుడిలోనే చేస్తారు ఎక్కువగా, ఇంటి దగ్గర కన్నా. ఒకప్పుడు ఇంత ఎక్కువ లేదండి, ఇప్పుడు చాలా ఎక్కువ ఇది గోదా కళ్యాణం ఎక్కడ విన్నా కూడా. అసలు గోదాదేవి ఎవరు? భోగి రోజే ఆ తల్లికి కళ్యాణం చేయడం వెనకన్నా ఆంతర్యం ఏంటండి? ఈవిడ విష్ణు చిత్తుడు అనేటటువంటి విష్ణు భక్తుడికి, ఆయన రంగనాయకుడికి భక్తుడు అనమాట. విష్ణు చిత్తుడు అనేటటువంటి ఆయనకి సంతానం లేదు. తులసి కోట దగ్గర ఈవిడ దొరుకుతుంది, అయోనిజగా అక్కడ ఉంటుందన్నమాట. ఈవిడ ఎవరు అని అంటే గనక వైకుంఠం నుంచి వచ్చినటువంటి నీల అని చెప్తారు. ఆవిడే ఇక్కడికి వచ్చింది అని చెప్తారు. ఆ పసిపిల్లని పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు ఈయన విష్ణు చిత్తుడు. పెద్ద చేస్తూ ఉండగా ఆయన అయితే రంగనాయకుడికి విపరీతమైనటువంటి భక్తుడు. ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి యథారాజా తథా ప్రజ అంటారు కదా, అదేవిధంగా తండ్రిని అనుసరిస్తూ ఈ అమ్మాయి కూడా విష్ణు భక్తురాలు అవుతుంది. ఆ రంగనాయకుడు అంటే కృష్ణుడే కదా, ఆ రంగనాయకుడినే కొలుస్తూ ఉంటుంది. రోజు ఈ విష్ణు చిత్తుడు ఏం చేస్తాడంటే స్వామివారికి తులసి మాలని తనే స్వయంగా కడుతూ అన్ని పువ్వులని, అన్నీ మంచి వాసన వచ్చేటటువంటి పువ్వుల్ని, ఈ తులసి మాలని అన్నీ కూడా మాలగా ఏర్పాటు చేసి స్వామికి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. అది ఈ పిల్ల చిన్నపిల్లప్పటి నుంచి కూడా గమనిస్తూ ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఈ పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉండగా నాన్నగారు నేనే కడతా స్వయంగా అని అంటుంది. అని కడుతుంది. కట్టి సరేనమ్మా అంటాడు. కట్టి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, స్వామికి సమర్పిస్తున్నాం కదా, మరి స్వామికి వేయాలంటే బాగుండాలి కదా, మరి మనమైతే మానవులం కదా, ముందు మనం వేసుకొని చూసి బాగుంటే స్వామికి వేద్దాము అని చెప్పి ఇట్లా అద్దంలో చూసుకొని ఇట్లా పెట్టుకుంటుందిట, ఇట్లా మెళ్ళ వేసుకుంటుందిట, తలలో పెట్టుకుంటుందిట. అట్లా రోజు జరుగుతోందిట. ఈ అమ్మాయి అట్లా ఆయనకి రోజు ఇస్తుంటే తీసుకొని వెళుతున్నాడు, ఇచ్చేస్తున్నాడు. ఒక రోజున తీసుకొని వెళుతూ ఉండగా ఈయనకి స్వామికి వేద్దామని చూస్తూ ఉండగా అందులో వెంట్రుక కనపడిందిట. కనబడేసరికి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామికి చెప్తాట, నువ్వు వేయవాకయ్యా, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే మాల తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు వేయకు అని చెప్తాట. అలాగే అంటాట. ఇది పొరపాటుగా జరిగిందో మరి కావాలని జరిగిందో, వెంట్రుక అయితే పెద్ద వెంట్రుక అంటే ఆడవాళ్ళదే, అంటే నా పిల్లదే ఉండొచ్చు, మరి పొరపాటుగా వచ్చిందో కావాలని వేసిందో ఏమిటో మరి కనుక్కొని వస్తానని వెళ్తాట. నాన్నగారు రోజులాగానే ఇచ్చేశానండి నేను అన్నదిట అమ్మాయి. అంటే రోజు ఇట్లా చేస్తున్నావా, అయ్యో అపచారం అని చెప్పి మళ్ళీ వేరే మాల కట్టుకొని తీసుకొని వెళ్ళి ఇస్తే స్వీకరించట రంగనాయకుడు. మామూలుగా తీసుకెళ్ళింది దాన్ని స్వీకరించకపోతే మళ్ళా ఏమి నాయనా నీకు అపచారం జరిగింది అని చెప్పి క్షమించమని వేడుకుంటున్నాను కదా, మరి నువ్వు ఎందుకని తీసుకోవట్లేదు అంటే ప్రత్యక్షమై స్వామి చెప్తాట ఆయన విష్ణు చిత్తుడికి, నాకు ఏ విధంగా అయితే గనక ఆ అమ్మాయి అమ్మాయిని ఆండాళ్ళు అని అంటుంటారు, ఆ ఆండాళ్ళు తల్లి రోజు ఏ విధంగా అయితే ఇస్తుందో నాకు అట్లా ఇస్తేనే ఇష్టము, అంటే తన భక్తుల పట్ల ఎటువంటి ప్రేమను చూపుతాడు అనటానికి నిదర్శనం అన్నమాట ఇది. అట్లా ఆ విధంగా అంటే మాల్యము అంటే దండ, అంటే ఇచ్చేది అని అర్థం. అంటే రోజు కూడా ఈ అమ్మాయి ఏం చేస్తుంది, రోజు ఇట్లా వేసుకొని ఇట్లా ఇస్తుంది కదా, అందుకని అక్కడి నుంచే వచ్చిందే మనకు ఆముక్త మాల్యద. ఆముక్త మాల్యద అని మనకు తెలుసు కదా, అది అక్కడి నుంచే వచ్చింది ఆముక్త మాల్యద అని. అంటే వేసుకొని తీసి ఇచ్చింది అనమాట స్వామికి. అంటే చిన్నతనం నుంచి కూడాను భక్తురాలే కాదు, తన ఆ రంగనాయకుడే తన భర్తగా ఊహించుకుంటూ కూడా ఉందన్నమాట స్వామిని. ఆ విధంగా రంగనాయకుడికి గోదాదేవికి ఈ రోజున అంటే అమ్మవారిని చేపట్టాడనమాట. చేపట్టడం వల్ల ఈ రోజుకి గోదా కళ్యాణం అనేటటువంటిది చేయటం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా దేవాలయాల్లోనూ చేస్తారు, అదేవిధంగా కొంతమంది ఇళ్లలో కూడా చేస్తారండి. అంటే ఈవిడ భక్తితో 30 రోజుల పాటు 30 పాసురాలు, మనం ఏం చేస్తాం స్తోత్రాలని అష్టకాలని ఎక్కువగా మనం స్తోత్రాలని అంటూ ఉంటాం సంస్కృత పదాలు వాడుతూ. కానీ ఆవిడ తమిళంలో ఏం చేసింది అంటే ఈ విధంగా పాసురాలని 30 పాసురాలని రోజుకు ఒక్కొక్కటి గానం చేస్తూ ఉందిట. ఆ 30 పాసురాలే మనకు ప్రాచుర్యంలోకి వచ్చాయి 30 రోజులకి కూడాను. దీన్నే మనం ధనుర్మాసము అని అంటాం కదండి. మనం అంటే సౌరమాన ప్రకారంగా సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించటం వల్ల దీన్ని మనం ధనుర్మాసము అని అంటాము. చాంద్రమాన ప్రకారంగా చూసుకుంటే కనుక మార్గశీర్ష మాసము అని అంటాం. అంటే ఇక్కడ ఏం చెప్పాడు ఆయన, మార్గశీర్ష మాసాన్ని నేనే అని అన్నాడు కదా విభూతి యోగంలో. మాసానాం మార్గశీర్షోహం అంటే
మార్గశీర్ష మాసాన్ని నేనే ఈ మాసం అంతా కూడా వస్తాను. ఎక్కడికి వస్తాను? భూలోకానికి వస్తాను. మీరు ఎవరైతే అర్చిస్తారో మీ ఇళ్ళకి వస్తాను, మీ మనసుల్లో ఉంటాను అని చెప్పాడనమాట. ఈవిడ స్వామిని చేపట్టడానికి రోజు కూడాను నదిలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి ఇసుకతో అమ్మవారి ప్రతిమ చేసిందట. కాచాయిని వ్రతం చేసింది అని చెప్తారు ఆయన్ని పొందటం కోసమని. ఇప్పుడు అమ్మవారు పార్వతీదేవి పరమేశ్వరుని పొందటానికి నారచీర ధరించింది, 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. అందుకని మన అమ్మవారి నామాల్లో అపర్ణ, చండిక అని ఉంటుంది. అపర్ణ అనే నామం అక్కడి నుంచే వచ్చింది. పర్ణము అంటే ఆకు, అంటే అటువంటి ఆకులను కూడా స్వీకరించకుండా 1000 సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేసింది తల్లి అనమాట. అదేవిధంగా ఇక్కడ ఈవిడ కాచాయిని వ్రతం చేసింది అనమాట. చేసి ఈయన్ని చేపట్టింది. అందుకు ప్రతీకగా చేసేటటువంటిది ఇది. మనకి మామూలుగా కూడా సూర్యోదయము, సూర్యాస్తమయాలు ఇవన్నీ ఉంటాయి, సంధ్యా సమయాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా మనం బ్రహ్మముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున చేస్తే కనుక విశేషమైన ఫలితం అని ఇదివరకు లోగడ కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దేవతలకు ఏంటంటే ఈ దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తుంది. అంటే వాళ్ళకి ఒక రోజుతో సమానం కదా. అంటే రాత్రి వెళ్ళిపోతుంది. దక్షిణాయనం అంటే రాత్రి, ఉత్తరాయణం అంటే పగలనమాట. ఈ మధ్య దేవతలకి ఈ మధ్య ఉండేటటువంటి సంధికాలం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో గనక ఎవరైతే ఈ దేవతలని ఆరాధిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది, శీఘ్రంగా అనుగ్రహిస్తారు. అందుకని ఇళ్లలో కూడా కొంతమంది చేసుకుంటారంట. అంటే దానికి కొంచెం చేసేటటువంటి శక్తి ఉంటే కనుక ఇళ్లలో కూడా చేసుకోవచ్చు, లేదంటే దేవాలయాల్లో వెళ్ళి చూసినా కూడా ఫలితం వస్తుంది. ఈ నెల రోజులు కూడాను వైష్ణవాలయాల్లో దాదాపుగా చూస్తూ ఉంటే మనకు తెల్లవారుజామున బాలభోగం నుంచి కూడా మొదలవుతుంది. అందులో కట్టె పొంగలి, తర్వాతనేమో దద్దోజనము, పులిహోర, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడాను రోజుకో రకమైనటువంటి ప్రసాదాలు, అంటే క్షార గుణం ఎక్కువగా ఉన్నటువంటి నైవేద్యాలని పెడుతూ ఉంటారనమాట. మా అమ్మగారు కార్తీక మాసం 4 రోజులు చేసేవాళ్ళు. ఆ తర్వాత 4 రోజులు ఏమో రాత్రి ఎప్పుడవుతుందా మాకు ఎప్పుడు పెడతారా అని చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడేమో తెల్లవారుజామునే చేసి నైవేద్యం పెట్టి మీరు గబగబా రాండి తింటారు అని. అంటే ఇక్కడ కూడా చూడండి మన వాళ్ళు ఎంత ఆయుర్వేదం గురించి ఎంత ఆలోచించారో. అంటే ఇది మనకి పగలు పొద్దు తక్కువ, రాత్రి పొద్దు ఎక్కువ. అంటే పగలు 11 గంటలు ఉంటుంది, రాత్రి 13 గంటలు ఉంటుంది కదా. అంటే పొద్దున్నే లేవగానే మళ్ళీ ఆకలిస్తుంటుంది. అందుకని తెల్లవారుజామునే దేవుడికి నివేదన పెట్టడం, బాలభోగం అని స్వీకరించడం అనమాట. ఈ రోజున గోదాదేవి యొక్క కళ్యాణం ఎవరైతే వీక్షిస్తారో వారందరికీ కూడా కళ్యాణం జరుగుతుంది, అంటే శుభం జరుగుతుంది. లేకపోతే వివాహం కానటువంటి వారు ఉంటారు కదా, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరికైనా సరే వివాహం ఆలస్యం అవుతుందంటే కనుక ఈ గోదా కళ్యాణాన్ని వీక్షించి అక్కడ ఉన్నటువంటి అక్షతలని వాళ్ళ చేత కనుక శిరస్సును వేయించుకుంటే వారికి వెంటనే అనువైనటువంటి సంబంధం రావటం, వివాహం కుదరటం కూడా జరుగుతుందండి.